నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. దేశంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. మోసాలకు పాల్పడుతున్న యాప్లు, సిమ్ కార్డులు, మొబైల్ పరికరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 3718 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేశారు. వీటిలో నకిలీ లోన్ యాప్లు సహా సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్న యాప్లు ఉన్నాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోసి ఇతర ప్రభుత్వ సంస్థలు టెక్నాలజీ ప్లాట్ఫామ్ల సమన్వయంతో ఈ చర్యలు చేపట్టారు. సైబర్ మోసాల బాధితులు వెంటనే ఫిర్యాదు చేసేందుకు, వారి డబ్బును వీలైనంత త్వరగా నిలిపివేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన వ్యవస్థ కూడా కీలకంగా పనిచేస్తోంది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జూన్ 30, 2026 నాటికి 32.80 లక్షల సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు సైబర్ మోసాల్లో పోయే అవకాశం ఉన్న 11,158 కోట్లను కాపాడినట్లు కేంద్రం వెల్లడించింది. బ్యాంకులు, పేమెంట్లు గేట్వేలు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. మరోవైపు సైబర్ నేరగాళ్లు మోసపూరితంగా సంపాదించిన డబ్బును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 32.08 లక్షల అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. వీటి ద్వారా జరగాల్సిన సుమారు 25,698 కోట్ల లావాదేవీలను అడ్డుకున్నారు. అంతేకాదు, సైబర్ నేరాలకు సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న 15.75 లక్షల మొబైల్ సిమ్ కార్డులు, 5.77 లక్షల IMEI నెంబర్లను కూడా బ్లాక్ చేశారు. దీంతో నేరగాళ్లు నకిలీ కనెక్షన్లు, అనుమానాస్పద మొబైల్ పరికరాలను ఉపయోగించి మోసాలకు పాల్పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, అనుమానాస్పద లావాదేవీలను వెంటనే నిలిపివేయడం, మోసపోయిన డబ్బును తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తంగా వేలాది మోసపూరిత యాప్లను బ్లాక్ చేయడం నుంచి లక్షలాది సిమ్లు, పరికరాలపై చర్యలు తీసుకోవడం వరకు కేంద్రం చేపడుతున్న ఈ ఆపరేషన్ సైబర్ నేరగాళ్లకు గట్టి హెచ్చరికగా మారింది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలియని లింకులు క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పడం, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా సైబర్ మోసాలను చాలా వరకు నివారించవచ్చు.